మన జీవితాల్లో ప్రసాదించినందుకు దేవునికి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఎన్నో అపాయాల నుండి తప్పించి మనం సజీవుగా ఈ యొక్క ఆరాధనలో మనల్ని పాల్గొనడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, 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 వందనాలు. నీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి ప్రభువా. ఎవరికి లేని భాగ్యాన్ని మాకు ఇచ్చాను, అందుని బట్టి నీకు వందనాలు యేసయ్యా. అనేకులు తండ్రి ప్రభు ఈ యొక్క కాలాన్ని విడిచిపెట్టి ఈ యొక్క తండ్రి ప్రభు విడిచిపెట్టి వెళ్ళారు, కానీ తండ్రి ప్రభు మమ్మల్ని సజీవులుగా మీ యొక్క రెక్కల నిండా భద్రపరిచాడు తండ్రి ప్రభు. నీ ఆరాధనలో పాల్గొనడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెప్పారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. నీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాము. మహాగణుడైన దేవా నీకు వేలాది స్తుతులు చెల్లిస్తుంటున్నాము తండ్రి ప్రభు. కృపా సత్య సంపూర్ణ నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా మౌనంగా ఉన్నది దేవుని స్తుతులు చెల్లించే సమయం కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి ప్రభువా. నీకే స్తుతులు నాయన తండ్రి ప్రభువా. కృపగల దేవా నీకు వందనాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాము. ప్రేరేపించబడ్డ ఒకరు ఇద్దరు ప్రార్థించవలసిందిగా తెలియజేస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపగల దేవ, దయగల రాజా, నీకే మా స్తోత్రాలు తండ్రి ప్రభు. గడిచిన వారమతే తండ్రి ప్రభు మీరు తోడయండి, మంచి ఆరోగ్యాన్ని తండ్రి ప్రభు. మా పని పాటలు మీరు చేయండి. మీ పునరుద్ధారంలో ఉంటే మీకు మీ సజీవమైన కృప తండ్రి ప్రభు. మాకు తండ్రి ప్రభు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి అందనాలు తండ్రి ప్రభు. మీ సంవత్సరం బట్టి అందనాలు తండ్రి ప్రభు. ఈ పునరుద్ధరణ ఆరాధనలు తండ్రి ప్రభు మేము వెళ్ళి తండ్రి ప్రభు ఆరాధిస్తున్నావు తండ్రి ప్రభు. మా పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతో తండ్రి ప్రభు మిమ్మల్ని ఆరాధించండి ప్రభు. ఈ ఆరాధన తండ్రి ప్రభా కేవలం నీకు మహిమకరంగా తండ్రి ప్రభా జరుగులాగున మాకు దీవనకరంగా జరుగులాగా మీరు కృప చూద్దాం తండ్రి ప్రభా. వచ్చిన ప్రత్యేకతను మీరు దీవిస్తాను ప్రభావ. ఇంకా రానున్న ప్రత్యేకత తండ్రి ప్రభావ వారి మార్గం సరళం చేసి మీరు రప్పించుకుని కూర్చుని ప్రభావ. ఆరాధన తండ్రి ప్రభావ కేవలం నీకు మహిమ జరుగునట్లు మీరు నడిపించుకొని మనం తోడు ఉండమని వచ్చిన ప్రత్యేకత తండ్రి ప్రభావ వారి హృదయంలో తండ్రి ప్రభావ నీతో ఉండలాగున తండ్రి ప్రభావ, నీతో లీనమవు లాగున తండ్రి ప్రభావ, నీతో అంటగట్టుబడిలాగున మీరు కృప చూపు తండ్రి ప్రభావ. ఆరాధనతో మీరు తోడు ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకొకరు ప్రార్థించండి. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, నీ పాదాలను బట్టి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. గతించిన వారమంతా నీ కృప చేత కాపాడి మరొక నీ పునరుద్ధాన దినమున ప్రభా ఆరాధించడానికి ప్రభా నీవు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా ముఖ్యంగా ఈ ఆరాధన అంతట్లో నీవే అయా తోడై ఉండి మహిమార్థంగా జరిగించడానికి నీ సహాయములు దయచేయండి ప్రభా. రాని బిడ్డను త్వరగా నడిపించి ప్రభా నీ సహాయములు దయచేయమని కూర్చున్నాం ప్రభా. అయా ప్రభ పాటల్లో స్థుతి ఆరాధనలో ప్రభా కీర్తన అయా ప్రభ కీర్తనలో ప్రభా ఆదుండి అంతవరకు నీవే అధ్యక్షత వహించి నీ సహాయమును మాకు అందరికీ దయచేయమని కూర్చున్నాం ప్రభా. అయా దైవ సేవకులు నిలబెట్టుకుని తగిన వాక్యాన్ని ప్రభా మాకు బోధించి మా హృదయాల్లో ఫలింపజేసి మేము ప్రభా నీ వాక్యము చేత నడవబడలాగున నీ సహాయమును దయచేసి ఆరాధనందరి చేతులకు అప్పగించు. మా రక్షకుడైన క్రీస్తు పేరిట అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. పాటలు పాడుతూ అల్కూరు నుంచి వచ్చిన సహోదరులు పాట పాడుతూ దేవుడిని మెరుగుపరుస్తారు. తర్వాత మన పార్కు వైద్యానికి వాళ్ళు రావాల్సింది కాబట్టి వచ్చిన తర్వాత వాళ్ళకి సమయాన్ని దేవునికి మహిమ కలుగును గాక. కూడిచిన అందరి కొద్దిగా వందలు తెలుస్తున్నాం. ఈ సమయంలో హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రములు పాట పాడుచు ప్రవేశనామను కనపరుస్తాం. మనందరికి వచ్చినటువంటి పాట దయచేసి ప్రతి ఒక్కరు రెండోసారి మనతో పాడాలని కోరుచున్నాను.
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. మహిమా 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 యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. కొండలలో హల్లెలూయా హల్లెలూయా. ఆయనతో ఉంటే చాలు, ప్రియ యేసు రాజును నే చూసిన చాలు, మహిమలో నే ఆయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్ష
చాలు ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో నుండి చాలు ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో నుండి చాలు. చదువుకుంటామందరం గట్టిగా స్తోత్రం. యేసుని రక్తమందు కడుగబడి వాక్యము చే నిత్యం భద్రపరచబడి యేసుని రక్తమందు కడుగబడి వాక్యము చే నిత్యం భద్రపరచబడి నేను నిష్కలంక పరిశుద్ధులతో నేను బంగారు వీధులలో తిరిగిదను బంగారు వీధులలో తిరిగిదను ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు ముల్లాముఖంపై నా తలను చూసి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతును నా తలను చూసి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు కొరడాతో కొట్టబడిన వీపును చూసి కొరడాతో కొట్టబడిన వీపును చూసి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు ఆరాధన ఇప్పుడు చూడో ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో ఆహాయా పూరా ఇప్పుడు ధ్యానించునో ఆహా నా ఆశ ఇప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో ఆశతో వేచి ఉండే నా హృదయం ఆశతో వేచి ఉండే నా హృదయం ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్షగృహము నందు చేరి నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు భక్తుల గుంపులో హర్షించిన చాలు ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో నుండే చాలు ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
పరవశమై ప్రభు నీలో అనే పాట పాడుకుంటూ మనం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరవశమే ప్రభు నీలో శ్రమైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో శ్రమైన సుఖమే నీ సేవలో. చెరసాలైనా స్తుతి గానమే భగవాని ఎదుటే సన్మానమే నీలో సాధ్యమే నీలో సాధ్యమే నీలో సాధ్యమే నీలో సాధ్యమే. పరవశమే ప్రభు నీలో శ్రమైన సుఖమే నీ సేవలో. శత్రువు నా వెనుక తరిమినా సంద్రము నా ముందే నిలిచినా. శత్రువు నా వెనుక తరిమినా సంద్రము నా ముందే నిలిచినా. సంద్రములో బాట నీ ప్రజలకేగా శత్రు సైన్యం లయమైపోగా. సంద్రములో బాట నీ ప్రజలకేగా శత్రు సైన్యము నీచ లయమైపోగా. పరవశమే ప్రభు నీలో శ్రమైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో శ్రమైన సుఖమే నీ సేవలో. ఏడాది పయనములో ఏకాకిగా ఉన్నా నిరాశ సమయములో సోలిపోనీయవు. ఎడారి పయనములో ఏకాకిగా ఉన్నా నిరాశ సమయములో సోలిపోనీయవు. ఏ కాకులము కాదు నీ పిల్లలము మేము, ఆ కాకులతోనైనా పోషించగలవు. ఏ కాకులము కాదు నీ పిల్లలము మేము, ఆ కాకులతోనైనా పోషించగలవు. పరవశమే ప్రభు నీలో శ్రమైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో శ్రమైన సుఖమే నీ సేవలో. చెరసాలైనా స్తుతి గానమే
నీలో శ్రమ అయిన సుఖమే నీ సేవలో. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా దేవాదేవుని స్తుతించే గొప్ప యోగ్యత దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవాదేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. సాక్ష్యాల సమయం కాబట్టి సాక్ష్యాలు చెప్పేవారు ఉంటే త్వరగా వచ్చి మీకు జరిగిన మేలును బట్టి సాక్ష్య రూపకంగా తెలియచేయగలరని ప్రభుపేట తెలియజేస్తున్నాను. సాక్ష్యాల సమయము, సాక్ష్యాలు ఉంటే తెలియజెప్పగలరని ప్రభుపేట మనవి. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనొచ్చు సాక్ష్యమిచ్చేదా. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే తబలా నేర్చుకుందామని ఇంటికంచెలు తెచ్చుకున్నా. ఆశ ఉంది కానీ నేర్చుకోవాలంటే అర్థమవుతలేదు. నా కోసం ప్రార్థన చేయండి. దేవుని సేవలో వాడబడాలని ఆశగా ఉంది కాబట్టి తబలా నేర్చుకొని దేవుని సేవలు వాడబడాలని నా కోసం ప్రార్థన చేయండి. ఈ రోజు మార్నింగ్ ఒక గంట సేవ దానిలోనే ఒక్క స్టెప్ కూడా రాలేదు. ప్రార్థన చేయండి నా కోసం. ప్రార్థన శక్తివంతమైంది కాబట్టి దేవుడు సాయం చేసినట్టు నా కోసం ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. ఇంకా సాక్ష్యాలు చెప్పేవారు ఉంటే త్వరగా రాగలరని మనవి. అందరికీ పేరు. నేను చెప్పు సాక్ష్యం అంటే గత 2 నెలల నుంచి నేను ట్రై చేస్తున్నాను జాబ్ కోసం. ఒక 7 ఇంటర్వ్యూలు ఇచ్చిన. 7 ఇంటర్వ్యూలోకి వెళ్ళి ఒక కాల్ వచ్చింది. కాల్ వస్తే పోయిన సండే కాకుండా ఇంకో పోయిన సండే నేను మండే నాడు పోయిన ఇంటర్వ్యూకి మళ్ళీ రిటర్న్ 6వ తారీఖు నాడు మళ్ళీ వచ్చింది. కాల్ వస్తే సెకండ్ ఇంటర్వ్యూ అటెండ్ కామని చెప్పిండ్రు. అయితే సరే పోయినా అటెండ్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు బయట కూర్చొని చెప్తే ఆఫర్ లెటర్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత నేను సూపర్వైజర్ ఫోన్ చేసిన. ఇస్తే నాకు రీజన్ కావాలని చెప్తే 7వ తారీఖు మార్నింగ్ రీజన్ ఇచ్చిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత 6వ తారీఖు నాడు డ్యూటీ పని చేయని చెప్పిండు. మళ్ళీ 6వ తారీఖు నుంచి డ్యూటీ పని చేసిన తర్వాత క్లియరెన్స్ పేపర్ వచ్చిన నెల 20 రూపాయలు ఇచ్చేసామని చెప్పారు. భగవంతుడి వల్ల నాకు జాబ్ వచ్చింది. ఈ చిన్న సాక్ష్యం దేవుని జీవించాల్సింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఏంటంటే నేను 2-3 వారాల క్రితం ఇక్కడ అలాన్ చేసినప్పుడు మనకు చిన్న బస్సు సరిపోతలేదు, పెద్ద బస్సు కావాలని అన్నప్పుడు నేను బలంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి మరి పెద్ద బస్సు కోసం దేవుడు సాయం చేసినాడు. అదే రీతిగా మరి తక్కువ డబ్బులు తీసుకోవాలి ప్రభా, దీనికన్నా ఎక్కువ అడగొద్దని కూడా ప్రార్థన చేసిన. దానికన్నా కూడా తక్కువ డబ్బులకు ఒప్పుకున్నాడు. దేవుడు గొప్ప కార్యం చేసి దేవునికి వందనాలు. ఇంకొక విషయం ఏంటంటే మా ఇంటి దగ్గర మా పొలము అమ్మాలని అనుకుంటున్నాం. హైదరాబాద్లో మరి ఇల్లు కొనుక్కోవాలని ఒక ఆశ ఉంది. ఆ దేవుడు మరి ఆ పొలం మంచి రేటు వచ్చేలాగా మీ అందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మా కుమారుని కూడా వివాహం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. దేవుని చిత్తం ఏముందో దేవుడు కార్యం చేయలాగను మీ అందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఇంకా సాక్ష్యాలు చెప్పేవారు ఉంటే త్వరగా రాగలరండి మనవి. లేదా అందరికీ నా పేరు శ్రీకాంత్, మాది వేడాడ్ హంస్ క్యాంపు 10 నంబర్. మా ఇల్లు గురించి ప్రార్థన చేయండి. అట్లనే మా గురించి కూడా, మా అక్కని గురించి, మా అమ్మ గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుడు సాక్ష్యం చెప్తున్నాను. హల్లెలూయా. ఇంకా సాక్ష్యాలు ముగించబడ్డాయి. దయచేసి ఎవరైనా ఉంటే క్షమించాలా. సాక్ష్యాల కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో నాన్నగారు వచ్చి సాక్ష్యాల మీద ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థిస్తాం.
మహాపరిశుద్ధుడు సర్వోన్నతుడు తండ్రి నీ పాదములకు స్తోత్రములు. గొప్ప దేవుడా, సర్వోన్నతుడ, సర్వాధికారి నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ దినంలో ఇలా కూడి నిన్ను స్తుతించటకు నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఇంత మటుకు పాటలు మీరు తోడుగా ఉన్నారు నాయన. నీకు మహిమకరంగా తండ్రి మేము అందరం పాటలు పాడి స్తుతించినాం తండ్రి. ముఖ్యంగా తండ్రి ఈ సాక్ష్యాలు మీరు తోడు ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. నీ బిడ్డలు స్థలం మందు వచ్చి సాక్ష్యం ఇచ్చున్నారు నాయన. వారి పట్ల ఉన్న వారికి ఉన్న కోరికలు మీరు తీర్చండి తండ్రి. నీకు వందనాలు. ఎవరికి ఏ అవసరం నిమిత్తం తండ్రి స్థలం మందు సాక్ష్యం ఇచ్చున్నారు వారి పట్ల నీ కార్యములు సఫలం చేయండి నాయన. నీకు వందనాలు చేస్తున్నాం. ముఖ్యంగా తండ్రి సహోదరు తండ్రి వారి యొక్క ఇల్లు నిమిత్తం నాయన, వారి యొక్క కుటుంబం నిమిత్తం తనకి కోడి ఉన్నాను నాయన. వారి పట్ల నీ కృప చూపు, వారికి తోడుగా ఉండు నాయన. నీకు వందనాలు. గృహం నిమిత్తం బట్టి నీ కృపలో భద్రపరచు, ఆ గృహం చుట్టూ నీ దూతల కాపుదల నుంచు తండ్రి. నీకు వందనాలు. నీకు నువ్వు బ్రదర్ జాషుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి యొక్క స్థలం నిమిత్తం తండ్రి నీకు మొరపెడుచున్నాడు నాయన. ఆ స్థలానికి మంచి రేటు వచ్చేటప్పుడు నీ కృప చూపు. వారి కుమారు నిమిత్తం తండ్రి నీకు వందనాలు. నీ కృపలో భద్రపరచుకోండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు నువ్వు బ్రదర్ ఆశపడి ఉన్నాడు తబల విషయంలో. నేను నేర్చుకున్నట్టుకు తండ్రి ట్రై చేస్తున్నా, రావట్లేదు అంటున్నాడు. దేవా నీకు వందనాలు తండ్రి. అతని పట్ల నీ చిత్తము తండ్రి, అతన్ని ఏ రూపంలో నువ్వు వాడుకుని సంఘంలో తండ్రి నీ చిత్త ప్రకారంగా జరిగించిన నీ గొప్పలు తండ్రి. వారి తనకు సరిపడ జ్ఞానాన్ని మీరు దయచేయండి నాయన. నీకు వందనాలు తను. ఇంకా ముందున్న సమయం అంతా మీరు తోడుగా ఉండండి. స్తుతి ఆరోగ్యం మీరు తోడుగా ఉండండి నాయన. నీకు వందనాలు. నీ దైవసేవకుని నీ శిల్వసాటను బరువుపరుచుకొని మంచి వర్తమానం బోధించుండగా మేమందరం విని గ్రహించి నీ నామానికి మేము తెచ్చి బిడ్డలో ఉండటకు నీ కృపా సాయం అందరికీ దయచేయమని నజరేయుడు అని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థన చేసి బతిమాలతో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. రక్షించునుగాక. దేవా, వారి బాధల నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. ప్రైజ్ లార్డ్. చదువుబడిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అందరు కూర్చోండి. మన మధ్యలో ఉన్న రాజ్ కుమార్ అని వచ్చి ఇంట్రెస్ట్. Praise the Lord. నామానికి మహిమ కలుగుగాక. My name is Peter na South Korea. నా పేరు పీటర్. నేను సౌత్ కొరియా నుంచి వచ్చి ఉన్నాను. So thank you very much for the pastor to give me to introduce discipleship training. నేను ఎంతగానో దైవజనులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు ఈ సమయాన్ని ఇచ్చి మీ ముందు శిష్యత్వమును గురించి తెలియజేయడానికి అవకాశం ఇచ్చినందుకు. Today I heard today's communion service. I have to complete that within 10 minutes. So I have to the main topic. ఈ రోజు ప్రభువు బల్ల మన ముందు ఉంది కాబట్టి దానికంటే ముందుగా నేను మీ వద్దకు తీసుకొచ్చినటువంటి శిష్యత్వం అనేటువంటి ఈ యొక్క అంశమును తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. Next. My church, Sarang Church is a love church. Is starting the discipleship training with just 9 members 47 years ago. సరంగ సంఘం అనేటువంటి సంఘం నాది. ఆ సంఘంలో 9 మందితో మేము ఈ సంఘంలో శిష్యత్వం అనేటువంటి దేవుని యొక్క కార్యాన్ని ప్రారంభించాము. 1978లో దీన్ని ప్రారంభించడం జరిగి ఉన్నది. So next, so by the grace of God, giving me the grace, we moved the church in 1985. దేవుని మహాకృపను బట్టి 1985లో మేము ఈ రివైవల్ చర్చ్ లోనికి మారడం జరిగింది. The next year, now above is shows the present church. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో మేము దేవుని ఆరాధిస్తున్నటువంటి ఈ సంఘంలో అన్నమాట. You can refer the English 사랑
బంధువులను, స్నేహితులను, తల్లిదండ్రులను విడిచిపెట్టి నన్ను వెంబడించుము అని దేవుడు సెలవిచ్చాడు. Yeah, next. So this if any man will come after me means the Jesus Christ welcome you to become a disciples of Jesus Christ. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చారు, మీ యొక్క సిలువను మీరు ఎత్తుకుని నన్ను వెంబడించండి అని దేవుడు సెలవిచ్చాడు. Yeah, next. So first one is very important, but while I take the discipleship training, I learned the second one is more important than first one. నేను ఎందుకని ఈరోజు ఈ శిష్యత్వమును గురించి ఎంచుకున్నానంటే, మొట్టమొదట నేను క్రీస్తును అనుసరించాను గనుక. Yeah, second one is we have to make others to become a disciples of Jesus Christ. ఎందుకని మనము ఆయనను వెంబడిస్తున్నాము, ఆయన వెంబడిస్తున్నప్పుడు మనము ఆయన శిష్యులుగా మార్చబడుతున్నాం కనుక మనము కూడా ఆయనను ఎరిగినటువంటి వారమై ఉన్నాము కనుకనే మనల్ని కూడా వేరొకరు ఆయన వెంబడించేటువంటి శిష్యులుగా మార్చబడాలి. If you bear fruit, if you take make others to become a disciples of Jesus, you can bear fruits. నీవు మాత్రమే యేసును వెంబడించడం కాదు, నీతో పాటు ఇంకొకరిని కూడా ఆయన వెంబడించేటట్లుగా చేయడమే శిష్యత్వము. Yeah, so follow me, I'll make you fishers of men, and go and make disciples of all nations. This is a great commission of the Jesus Christ. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఒక ప్రాముఖ్యమైనటువంటి కమిషన్ ఇచ్చి ఉన్నాడు. ఏంటి అని అంటే, ఆయన సువార్తను ప్రకటించడానికి. అందుకనే మత్తయి సువార్త 4:19 ఆయన అంటున్నాడు, నిన్ను మనుషులను పట్టే జాలరుగా, నువ్వు నన్ను వెంబడించుము, నేను నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తానని సెలవిచ్చాడు. అంతేకాకుండా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకదేవుని నామం పేరట ఆయన బాప్తిస్మం ఇచ్చి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని తెలియజేశారు. Yeah, I know the two purpose of the discipleship training. So how to make others to become a disciples of Jesus Christ? ఈ శిష్యత్వమును గురించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, మనం క్రీస్తును వెంబడిస్తున్నట్లుగానే క్రీస్తు వెంబడి మనం నడిపించబడుచు ఉండగా ఆయన శిష్యులుగా అనేక మందిని కూడా మనం తయారు చేయగలగాలి. So we have our church have 3 tools. The discipleship training: first textbook, second inductive Bible study, third small group Bible study. మా సంఘం ఏర్పాటు చేసిన రీతిగా వాటికి కొన్ని క్రమబద్ధాలను పెట్టింది. అది ఏంటి అంటే, మొట్టమొదటిది టెక్స్ట్ బుక్ ఆఫ్ డిసైపుల్షిప్, అనగా శిష్యత్వపు యొక్క పుస్తకము. రెండవది ఇండక్టివ్ బైబిల్ స్టడీ, అంటే బైబిల్ గ్రంథాన్ని ధ్యానించడము. మూడవది స్మాల్ గ్రూప్ బైబిల్ స్టడీ, అంటే గ్రూపులుగా దేవుని నామాన్ని, అనగా దేవుని వాక్యాన్ని ధ్యానించడము. So next day, so we have 3 textbook volume 1, 2, 3. మాకు మేము సిద్ధపరిచిన క్రమంగానే మా దగ్గర శిష్యత్వమును గురించినటువంటి 3 పుస్తకాలు ఉన్నాయి. Volume 1 is foundation of the discipleship training. Second is unshakable salvation doctrine. Third, becoming like Jesus, focus on the life transformation. ఈ 3 పుస్తకాల్లో ఒక్కొక్క పుస్తకం పేరు ఫౌండేషన్ ఆఫ్ డిసైపుల్షిప్ ట్రైనింగ్, రెండవ పుస్తకం పేరు మై అన్షేకబుల్ సాల్వేషన్, మూడవది బికమ్ లైక్ జీసస్. So there are many there are many discipleship training textbook, but our church has the full description, the leaders guide 1 to 3. శిష్యత్వమును గురించినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి, కానీ మా సంఘం తరపు నుంచి మేము రిలీజ్ చేసినటువంటి పుస్తకాలు ఏంటంటే లీడర్స్ గైడ్ 1, లీడర్స్ గైడ్ 2, లీడర్స్ గైడ్ 3 అనేసి 3 పుస్తకాలని మేము రిలీజ్ చేయడం జరిగింది. Yeah, discipleship training have to be conducted under the senior pastor. డిసైపుల్ ట్రైనింగ్ అంటే శిష్యత్వమును ఎప్పుడూ కూడా సీనియర్ పాస్టర్ గారి ద్వారా జరిగించడం జరుగుతూ ఉంది.
senior pastor have a leader's guide, study the leader's guide, he can start the discipleship training. అందుకని సీనియర్ పాస్టర్ గారు ఎప్పుడు కూడా లీడర్స్ గైడ్ చదివిన తర్వాత దాని ద్వారా శిష్యులను తయారు చేయడం ప్రారంభిస్తారు. Yeah. So if your church started want to started the discipleship training, I can send the soft file to the pastor. ఆయన తెలియజేస్తున్నారు, మన సంఘంలో శిష్యులుగా చేయాలని ఆశపడుతున్నట్లయితే దైవజనులకు ఈ మెటీరియల్స్ అన్నిటిని కూడా పంపిస్తారు. దాని ద్వారా అందరినీ కూడా శిష్యులుగా చేయడానికి ప్రయోజనకరంగా ఉంటుందని తెలియజేస్తారు. Time constraint, I can introduce next the small group and inductive Bible study. తర్వాత మరలా కూడా నేను 3 విభాగాలుగా చెప్పాను కదా, వాటిని గురించి కూడా నేను తెలియజేస్తాను. This one also is very important. So spiritual multiplication, but next time I'll introduce next. ఇది నేను తర్వాత మీకు తెలియజేస్తాను. Next. So if you we have the many fruits of discipleship training, but I only emphasize the fruits. First, if your church started the discipleship training, your church lay a strong foundation. శిష్యత్వంలో ఆత్మీయమైనటువంటి ఫలాలు కలిగినటువంటి శిష్యత్వం ఉన్నది. అదే ఫలములు కలిగినటువంటి శిష్యత్వం. దాంట్లో మొట్టమొదటిది పవర్ఫుల్ స్పిరిట్ లీడింగ్ ది కమ్యూనిటీ. And also you will experience the continuous church growth. అంతేకాకుండా ఎప్పుడు దీనిని మనము అనుసరిస్తూ సంఘంలో ముందుకు నడిపించబడుతూ ఉండగలగాలి. So I'd like to ask the pastor started the discipleship training, so you will have the strong foundation and the church growth. Thank you very much. నేను అందుకునే దైవజనులను అడుగుచున్నాను, స్థిరమైనటువంటి పునాది కలిగి ఈ సంఘాన్ని నడిపించడం కొరకు ఈ శిష్యత్వమును గూర్చినటువంటి కార్యక్రమం ప్రారంభించాలని ఆశపడుతున్నాను. దాని గురించి నేను ఆయనకి ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు దైవజనులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. Once again, thank you very much, Pastor. Praise the Lord. మరొకసారి దైవజనులకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు లేచి నిలబడి ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆరాధిద్దాం. హల్లెలూయా. స్తోత్రాలు. 2 చేతులు ఆకాశం వైపుకు ఎత్తి, నేను దేవుడు ఈ రాత్రి శిష్యునిగా మార్చాలని, హల్లెలూయా, ఆయన నామాన్ని మహిమపరచాలని, హల్లెలూయా, ఆయన నువ్వు వెంబడించాలని, హల్లెలూయా, ఆయన కొరకు నువ్వు జీవించాలని ఒక్కొక్క ప్రణాళికను సిద్ధం చేసి నీ ముందు పెడుతున్నాడు. హల్లెలూయా. ఓ నా ప్రియ దేవుని జనమా, ఈ రాత్రి దేవుని యొక్క ఆత్మను నువ్వు పొందుకుని ఆయన వెంబడించేటువంటి వాడిగా దేవుడు నిన్ను అభిషేకం చేయాలని రాత్రి నిన్ను నీవు సమర్పించుకో. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. మైటీ లార్డ్, వి థాంక్ యు లార్డ్, వి థాంక్ యు లార్డ్, వి థాంక్ యు జీసస్. హల్లెలూయా. మనసారా నిన్ను స్తుతించి ఆరాధించేటువంటి అయా భాగ్యాన్ని నాకును మా అందరికి మీరు దయచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయనా. అయా నువ్వే ఉన్నతమైనటువంటి దేవుడవు, నీవు మమ్మల్ని నడిపింప చేయుచున్నటువంటి రాజువు. అయా నీలో మమ్మల్ని ఫలింప చేయండి, నీలో మమ్మల్ని తండ్రి నడిపింప చేయండి. నువ్వు ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడవు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు స్థిరపరచువాడవు, నీవు బలపరచువాడవు, పడిపోయినా సరే మమ్మల్ని లేవనెత్తువాడవు, మమ్మల్ని గణపరిచేటువంటి వాడు తండ్రి, మమ్మల్ని హెచ్చించేటువంటి వాడు ప్రభువా, మా పక్షాన్న జయమిచ్చిన వాడు నీవే నాయనా అంచు ఆయన నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే
మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా పొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. అందరం ఓ యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, పరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఏమైనా చేయగలవు, అద మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, అద మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా చెట్టు పైకెత్తి ఓ యేసయ్యా 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 సమస్తము సాధ్యము. Glory to Jesus. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే ఆ జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో కలిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో కలిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, అద మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, అద మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా సాధ్యము. యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. కనపరచువాడు, రక్షించువాడవు, ఆపక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, మన మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, మన మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. ఆమేన్. నీ ఆజ్ఞ లేనిది ఏదైనా జరిగిన ప్రభువా, నీకంటే అయా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా ప్రభువా? తండ్రి నీకు స్తోత్రం. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా,
నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? ఆత్మ నీవే మాత్రం చాలు. తలసిన కీడులను ఆత్మ నీ మాటే చాలు. తలసిన కీడులన్నీ తగ్గిపోయి ఏకీగా అది మొత్తం మార్చి కలుసు నీ నామము మహిమను ఏదైనా చేయవచ్చు మొత్తం మార్చగలవు నీ నామముకే చూపండు సయ్యా సయ్యా నీకే సాధ్యము సయ్యా సయ్యా సాధ్యము సయ్యా సాధ్యము సయ్యా సయ్యా నీకే సాధ్యము సయ్యా సయ్యా నీకే సాధ్యము కసంతను nothing is responsible to Jesus. Everything is vulnerable to you, Master. We know you love. Magnify you. Oh, Jesus. Speak us in your name. Say నీకే సాధ్యము సయ్యా సయ్యా నీకే సాధ్యము నీకే నీ ఆజ్ఞలే నీదే అందరం కలిసి పడదామా? నీ ఆజ్ఞలే నీదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞలే నీదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా నీవే మాతోడుంటే అంతే చాలును. రెండు చేతులు పైకెత్తి చెప్పు. పోవును మా దేవా నీవే నాతో ఉంటే వాళ్ళందరూ కూడా మనసారా ప్రభుని నడుస్తాం. నువ్వు నాతో ఉండగా అంటూ ఓ నా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు. ఈ నామముకి మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా ఏమైనా మా కోసం ఏదైనా చేస్తావు ప్రభువా. అదంతా రాజా ఓ నీ మానసిక మహిమ తెచ్చు. ఓ యేసయ్యా యేసయ్యా సాధ్యం సమస్తము సాధ్యం నాయన. యేసయ్యా యేసయ్యా మనసారా నీకే సాధ్యం యేసయ్యా నీకే సాధ్యం యేసయ్యా యేసయ్యా
నీకే సాధ్యము, నీకే నీకే సాధ్యము. చెబుదామా? నీకే, నీకొక్కడికే సాధ్యము నాయన. నీకే నీకే సాధ్యము. విశ్వసించిన ప్రతి నాలుక చెప్పాలి రాత్రి, విశ్వసించిన ప్రతి నాలుక పాడాలి రాత్రి, నీకే సాధ్యము నాయన అంటూ. వేరే ఏ మనుషుడు మాకేమి చేయలేడయ్యా, నీకు అసాధ్యమైంది ఏమీ లేదని మమ్మల్ని స్థిరపరుస్తానని భావించినందుకు నీకు స్తోత్రం. మమ్మల్ని గణపరుస్తానని వాగ్దానం చేసినందుకు నీకు స్తోత్రమయ్యా. ఓ థ్యాంక్ యూ జీసస్. We worship you, Lord. We adore you, Jesus. Oh, believe that, Master. Nothing is impossible to you, Lord. Everything is possible to you, Jesus. You will never leave us nor forsake us, Master, because you have spread your mighty spirit and mighty blood for us, Lord Jesus. And you brought us, Lord. We thank you, Master. Hallelujah. మమ్మలను స్థిరపరచు దేవా, మమ్మలను బలపరచు దేవా, మమ్మలను హెచ్చించు దేవా, మమ్మలను గణపరచు దేవా. నీవు మాతో ఉన్నందులకై మీకు వందనాలు నాయన. ఏ మనుష్యుడికి మమ్మల్ని స్థిరపరచడం రాదయ్యా, ఏ మనుష్యుడికి మమ్మల్ని హెచ్చించడం రాదు నాయన. నీవు స్థిరపరిచేటువంటి వాడవు, మా పక్షాన్ని నిలబడేటువంటి వాడవు, మా కొరకు కార్యములు చేయగలిగేటువంటి వాడవు నీవే. మాతో ఉన్నందుకు, నాతో ఉన్నందుకు నీకు వందనము నాయన. ఈ రాత్రి నువ్వు దిగి వచ్చినందుకు స్తోత్రం ప్రభు. నా హృదయ భారం అంతటి నువ్వు తొలగించినందుకు నీకు వందనాలు బాబు. అయా మనస్సారా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీవు మాతో ఉన్నావని ఒకే ఒక్క విశ్వాసం, మా కొరకు నువ్వు ఏదైనా చేస్తావనే విశ్వాసం, అయా నీకు అన్ని సాధ్యమైన విశ్వాసం మమ్మల్ని ఇంకను కూడా కొనసాగించే నీ వైపు చూసేటువంటి భాగ్యాన్ని ఇమ్మని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా స్తుతి నైవేద్యం నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూడా కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. First of all, I really thank God and I welcome dear Reverend Pastor Peter to our congregation. May the Lord bless you abundantly to give you many openings to proclaim the discipleship of God. Amen. Hallelujah. Hallelujah. This is our small congregation, our senior pastor here. So anyway, if you could not able to understand, please try to follow us. Praise the Lord. Hallelujah. మరొకసారి ఈ పునరుద్ధానపు ఆరాధనకు, ప్రభు బల్ల ఆరాధనకు విశేషించినటువంటి నా ప్రియ సహోదరులకు, దైవజనులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారండి? హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారందరూ కూడా రెండు చేతులు పైకెత్తి. ఈరోజు మీ బలమంతా ఉపయోగించింది ఎవరి కోసం? దేవుని కోసం. హల్లెలూయా. మనుషుడు ఓన్లీ అవుటర్ అపియరెన్స్ ని మాత్రమే చెక్ చేస్తున్నాడన్నా, కానీ దేవుడు నీ ఇన్నర్ ఫీలింగ్స్ ని తెలుసుకున్నటువంటి వాడా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. A man always already observes only the outer portion, but God only the one who sees the inner portion. Amen. Hallelujah. Hallelujah. So if there is a sorrow in you, if there is a happiness in you, if there is any situation in you, but man could not able to recognize, నీలో ఉన్నటువంటి ప్రతిదానిని ఎరిగినటువంటి వాడు దేవుడు మాత్రమే. The only one God that we are worshiping tonight, He is our only mighty God. His name is Jesus. Hallelujah. Bolo Yesu Masiki. Hallelujah. రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి. హల్లెలూయా. దేవుని ఉన్నతమైనటువంటి నామం మనల్ని ఏం చేస్తుంది? ఉత్తేజింపజేస్తూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి. గతించిన వారంలో మనం అందరం కూడా దేవుని యొక్క అమూల్యమైనటువంటి ద్వారమును గూర్చి, ఆవరణము గూర్చి, దేవుని యొక్క గుడారమును గూర్చి మనం అందరం తెలుసుకున్నాం.
ఇప్పుడు మనము సంచరిస్తున్నటువంటి మార్గము దేవుని యొక్క ద్వారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. జాన్ చాప్టర్ 14 యోహాను సువార్తలో దేవుని మాటలు సెలవిస్తున్నాయి ఈ రీతిగా. దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో. అందుకని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, ఎవరైనా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. అందరూ కూడా ఈ మాటలను అండర్లైన్ చేసుకోవాలి, మనందరికీ కూడా బాగా తెలిసినయే. మరొకసారి చదవమ్మా. మంచిది. ఈ మాటలు తెలియనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? చేయి పైకెత్తండి. ఎవ్వరు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా ఎప్పుడు చెప్పుకుంటున్నట్లు మనమందరం కూడా ధన్యులం. ఆమేన్. హల్లెలూయా. అందుకని దైవజనులు గతించిన వారంలో మనకు అందరికీ కూడా జ్ఞాపకం చేశారు. ఇప్పుడు మనము ఆయన ద్వారము యొద్ద నిలబడి ఉండాలి అంటే ఇప్పుడు మనం ఈయన పట్టుకుని నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారాన్ని ఒకసారి చూపించన్న. అనుకునే లాస్ట్ వీక్ దైవజనులు మనకు అందరికీ కూడా జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈ ద్వారం ఎవరై ఉన్నారు? యేసు క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యేసు అని, ఆయన అభిషక్తుడని, ఆయన ఇమ్మాన్యుయేల్ అని, ఆయనే నిజమైనటువంటి క్రీస్తు అని, ఆయన దేవుని యొక్క కుమారుడని అనేక మంది అనేక రకాలుగా, ఆయన యూదుల రాజు అని, ఆయన రాజులకు రారాజని, ఆయన దేవుని యొక్క కుమారుడని, ఆయన స్వాస్థ్య భాగమని, ఆయన అద్వితీయ దేవుడని, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ద్వారాన్ని సిద్ధపాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనము ఈ రాత్రి ఆరాధించినటువంటి యేసు క్రీస్తు. అందుకనే ఆయన he declares himself, I am the way, I am the true, I am the truth, I am the life అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయనతో సహవాసం చేస్తున్న వాడు మాత్రమే ఈ ద్వారములో నుంచి లోపలికి వెళ్ళగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. మనందరికీ కూడా బాగా తెలుసు ఏంటి, ఆఫర్స్ పెడుతూ ఉంటారు, అవునా కదా? ఇప్పుడు మనం ఒక మొబైల్ ఫోన్ కొనాలనుకోండి, ఐఫోన్ ఎంతమందికి ఇష్టం? చేతులు పైకెత్తండి. చూడండి, బిన్నానికి కూడా ఇష్టమేనంటే నాకు ఇన్ని రోజులు తెలియదు, అసలు ఈ రోజు తెలిసిపోయింది. ఐఫోన్ అందరికీ ఇష్టం. అందుకనే ఇప్పుడు ఏంటంటే ఈ మార్కెటింగ్ చేసే వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారో తెలుసా? ఐఫోన్ 499 అని పెట్టి దేర్ విల్ బి ఎ స్టార్ ఇన్ ది కార్నర్. 499 అని పెట్టి ఐఫోన్ ధర ఎంతో వేసి, ఐఫోన్ సింబల్ వేసి, దాని ధర కింద 499 అని పెట్టి చివర్లో ఒక స్టార్ పెడతారు. అది అసలు ఏంటో ఎప్పుడైనా గమనించారా? కానీ మనలాంటి గొర్రెలు అందరూ అనుకుంటారు, 499 రూపాయలకి వచ్చేస్తుందిరా, 500 రూపాయలే ఐఫోను, ఏం చేద్దాం, క్యూ కట్టేద్దామా, వెళ్ళిపోయి తెచ్చేసుకుందాం. ఎవరు నిజం చెప్పండి, తెచ్చుకుంటారు తెచ్చుకోరా? ఎవరు అనుకోరండి. 5,000 దిరమ్స్ ఎక్కడ, 500 ఎక్కడ? అది 499, ₹1 లాభం మనకి. మనం క్యూ కడతామా లేదా? కానీ ఎవరు గమనించరు ఏంటంటే అక్కడ ఒక స్టార్ ఉందని. ఆ స్టార్ యొక్క అసలు గుర్తు ఏంటంటే మన కీర్తనకారుడు అంటాడు, సేలా, ఆగి ఆలోచించు. అలాగే ఈ స్టార్ కూడా అంటదే, ఒరే నాయనా, దేర్ విల్ బి టర్మ్స్ అండ్ కండిషన్స్. దాని వెనకాల ఏంటంటే మీరు ఒకసారి దాన్ని మీరు కొనాలంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని తెలియజేస్తుంది అనమాట. కానీ మనలాంటి వాళ్ళకి ఏంటంటే తెలియదు కదా, ఆ 4 అంకెలు 3 అంకెలు మాత్రం కనపడుతున్నాయి. అప్పుడు పరిగెత్తేసి క్యూలో నుంచి ఉంటూ ఉంటాం. దాని అర్థం ఏంటి అంటే, నువ్వు దాన్ని సొంతం చేసుకోవాలి అంటే ఆ 499 రూపాయలు నువ్వు ఒక 6 నెలల్లో 12 నెలల్లో కడితే అప్పుడు అది లోన్ విధానంలో నీకు దక్కుద్ది అని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అలాగే నీవు ఆరాధిస్తున్నటువంటి యేసయ్యను నువ్వు వెంబడిస్తున్నావు అనంటే, ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి ద్వారంలో నుంచి నీవు ఆయన ఆవరణలోనికి ప్రవేశించాలి అని అంటే
కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి సహోదరా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నియమ నిబంధనలను చేతబట్టుకుని ఎప్పుడైతే, అందుకని మనం అందరం కూడా బాగా వింటున్నటువంటి వాక్యం మన పిల్లలకు కూడా బై హార్ట్. ఏది అనంటే కీర్తనకారుడు రాసినటువంటి మొదటి కీర్తన ఏముంటది? నేను చెప్పక్కర్లేదు, మొత్తం వాక్యం అంతా అక్కడ ఉంది. మొట్టమొదటిది, నువ్వు దుష్టుని యొక్క ఆలోచన చెప్పున. చదవండి చూడండి. ఫస్ట్ వన్ ఏంటి? దుష్టుల ఆలోచన చెప్పున నువ్వు నడవద్దు, పాపులతో నువ్వు నిలవద్దు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు. ఇప్పుడు మనం ఎన్ని తెలుసుకున్నాం? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గాన్న నిలవకూడదు, అపహాసకులు కూర్చునే చోటు అసలు కూర్చోవద్దు. ఈ మూడు అది తర్వాత మనం ఏం చేయాలంట? దుష్టుని యొక్క ఆలోచన చెప్పు నువ్వు నడవకూడదు. ఓవర్ టైం ఎత్తలేదు, 4 మ్యాన్ మీద కంప్లైంట్ చేసేద్దాం. పక్కన నువ్వు చెప్తాడు నువ్వు చెయ్యు అని, నిన్నేమంటాడు? నీకు స్క్రూ పెడుతూ ఉంటాడు. వీడి పని ఎప్పుడు అంతే, నీ స్క్రూ ఇవ్వడమే. అప్పుడు ఏంటంటే నిన్ను డిస్టర్బ్ చేయడం ఆల్వేస్. లేదంటే కంప్లైంట్లు చెయ్యి, లేదా నువ్వు వెళ్ళి చెప్పేసి డైరెక్ట్గా. మళ్ళీ 4 మ్యాన్ మీద ఎందుకు కంప్లైంట్? డైరెక్ట్ మేనేజ్మెంట్ మీదే అలా స్క్రూ ఇస్తుంటారు. అటువంటి వాడితో అసలు నువ్వేం చేయకూడదు. ఆడు ఆలోచన చెప్పు నువ్వు నడవకూడదు. మరలా రెండోది ఏంటంటున్నాడు? పాపుల మార్గం. మన అన్న ఒక మాట అన్నారు, 2 నిమిషాలు మాట్లాడితే చాలు, మాట కలిపేసి ఏమంటాడు? మంచం కింద ఉందంటాడంట. నిజంగా ఆ వారమంతా గుర్తొచ్చింది నాకు. అది నిజమే కదండి బాబు అన్న అన్నాడు. 2 నిమిషాలు అన్న అంటారు అని మీరు కదండి అని మాట్లాడితే చాలంట, మంచం కింద ఉందంటాడంట. రండి కూర్చుందామంటాడు. అటువంటి వాడి జోలికి అసలు పోకరా బాబు. ఎందుకంటే అక్కడ పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణానికి నువ్వు వారసుడు అవ్వాలనుకుంటున్నావా, లేకపోతే నిత్య జీవాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నావా? నిత్య జీవానికి సంపాదించుకోవాలంటే ఆయన సెలవిస్తున్నాడు ఈ రాత్రి, నేనే మార్గమును అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మార్గం ఎవరు అంటే యెషయా ప్రవక్త అంటున్నాడు 43వ అధ్యాయంలో 16వ వచనంలో అంటున్నాడు, ఆయన ఆది అందే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలను చేశాడు. The way maker, who is he is the Lord Jehovah. Hallelujah, hallelujah. అందుకు నేను డిక్లేర్ చేస్తున్నాడు 15 verses. ఆయన అంటున్నాడు, only I am the Jehovah, I am the only one God. ఆమేన్. ఎవరైనా అందరు చూడండి, ఆయన ఏం చదివిస్తున్నాడు? యెహోవానగు నేను మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలీయుల యొక్క సృష్టికర్తను, నేనే మీకు రాజును అని సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మార్గమై ఉన్నటువంటి దేవుడు ఈ రాత్రి సెలవిస్తున్నాడు, నేను మీకు రాజును అని సెలవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకునే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అంటున్నాడు, మనకి స్వతంత్రం ఎలా వచ్చిందంటే ఆయన ఆత్మను అప్పగించి ఉన్నాడు కనుకనే ఆయన ద్వారానే దేవుడు మనకందరికీ కూడా స్వతంత్రాన్ని దయచేశాడు. ప్రియులారా, చదవండి ఆ మాటను. మనం అందరం కూడా ఇండిపెండెన్స్ డే కూడా సెలబ్రేట్ చేసేసుకున్నాం. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలబడి మరలా దాస్యమను కాడి క్రిందకు చిక్కుకొనొద్దు. ఎందుకంటే నీవు ఆవరణంలోనికి ప్రవేశించగలి కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ప్రత్యేకమైనటువంటి జనంగాన్ని దేవాతి దేవుడు ఎంచుకున్నాడు. ప్రియులరా, ఎంచుకున్నాడు కనుకనే ఆయన యొక్క నామాన్ని ఆరాధించుటకు కండిషన్స్ పెట్టాడు.
అందుకనే ప్రసంగి కూడా తెలియజేస్తున్నాడు, నీవు దేవుని యొక్క మందిర ఆవరణకు పోవునప్పుడల్లా నీ యొక్క ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూచుకో. దేవుడేమో నీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు, నీ జీవితాన్ని ఆయన మార్చాడు, నీ పైన ఆయన అభిషేకాన్ని పోసాడు, నీ యొక్క సమస్తమైనటువంటి కట్టడలన్నిటిని కూడా ఆయన విడిపించాడు, బంధకపు కట్టలన్నిటిని కూడా విడిపింపచేసి ఆయన రక్తంలో నిన్ను నన్ను కడిగి ఉన్నాడు కనుక నువ్వు ఇంకా దేని వైపు నీ పైన కొనసాగిస్తున్నావు? దుష్టుని యొక్క ఆలోచన చెప్పు నడుస్తున్నావా? పాపుల మార్గాన్ని నిలుస్తున్నావా? అపహాసకులు కూర్చుండే చోట కూర్చోడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? జాగ్రత్తగా చూచుకో. ఈ రాత్రి దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, మనలందరినీ కూడా ఆయన నామాన్ని ఆరాధించుటకు, ఆయన నామాన్ని గణపరచుటకు మన ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూచుకోమంటున్నాడు. ఈ రాత్రి ఈ సన్నిధానములో నిలబడి ఉన్నటువంటి నువ్వు నేను కూడా ఆయన ఆవరణములో నివసించాలి అని అంటే, ప్రత్యేకమైనటువంటి లేవీయుడు ఏ రీతిగా అయితే ఆయన నామాన్ని ఆరాధించుటకు ఆ సన్నిధానంలో దేవుని యొక్క నామాన్ని, ఆ మహిమను చూడడానికి నియమించబడ్డాడో, ఈ రాత్రి దేవుని సన్నిధానంలోకి వచ్చినటువంటి ప్రతి వాడు ఉన్నటువంటి నీవు నేను కూడా ఆయన నామం పేరట ఆరాధించాలి అంటే మన ప్రవర్తన అంతటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోగలగాలి. ఆమేన్. ఈ మాటలు అర్థమవుతున్న వారందరిని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. నీ దేవుడకు యెహోవాను నేను నీకు రాజును అని సెలవిస్తూ ఉన్నాడు దేవాతి దేవుడు. ఆయన నీ రాజు, అందుకని నీ కొరకు మార్గమును సిద్ధపరచుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకనే హీఈస్ ది వే మేకర్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు బాధలో ఉన్నప్పుడు ఆయన మార్గదర్శిగా నిలబడుతున్నాడు. నీవు శ్రమలో ఉన్నప్పుడు మార్గదర్శిగా నీకు నిలబడుతున్నాడు. నీవు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మార్గదర్శిగా నీకు నిలబడుతున్నాడు. నీవు భయంకరమైనటువంటి విపత్తుల చేత బద్దుడు అయిపోతున్నప్పుడు నీకు ఆయన మార్గదర్శిగా నిలవబడ్డాడు. అందుకని ఆయన అంటున్నాడు, నేనే మార్గమను అని సెలవిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మార్గమైనటువంటి దేవుని నువ్వు చేత పట్టుకుని ఉంటే, ఆయన నియమించినటువంటి నీవ నిబంధనలు కలిగినటువంటి ఈ ప్రత్యక్షపు గుడారము అనగా దేవుని యొక్క ఆవరణములోనికి మనమందరము కూడా ప్రవేశించబడి ఆయన యొక్క ఆత్మలో వసించు వారముగా ఉండబోదుము. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచ. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని ఆత్మలో నీవేమవ్వాలి? దేవుని ఆత్మలో నింపబడగలగాలి. నీ ప్రవర్తన అంతటిని కూడా జాగ్రత్తగా చూచుకోగలగాలి. ఆమేన్. హల్లెలూయా. కొన్ని నెలలు గడితేనే గాని సొంతమవని నీ ఫోను సంవత్సరాలు ఏండ్లు గడిచినా ఆయన నీకు సొంతం కావాలంటే నువ్వు ప్రయాసపడవలసిందే. ఓవర్ నైట్ లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, కరెక్టే. ఈ ఆశీర్వాదానికి నీవు స్థిరముగా వారసుడుగా జీవించాలి అని అంటే నువ్వేం చేయగలగాలి? ఆయన్ని వెంబడించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇందాక దైవజనులు పీచర్ గారు ఇక్కడ నుంచి చెప్పాడు ఒక మాట, మీకున్న సమస్తాన్ని మీరు విడిచిపెట్టి మీ సిలువను ఎత్తుకొని నన్ను మీరు వెంబడిస్తే ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? ఆయన నువ్వు వెంబడిస్తే ఆయన యొక్క ఆవరణలోనికి ప్రవేశం దొరుకుతుంది. హల్లెలూయా. ప్రియులారా, ఇది తెర మీద మాత్రమే కనపడుతుందో అనుకోవచ్చు, దీన్ని పరలోకంతో పోల్చేశాడు దేవుడు. ఆమేన్. ప్రత్యక్షపు గుడారము, పరలోక రాజ్యము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యంలోనికి నువ్వు నేను చేర్చబడాలంటే ఆయన ద్వారం ద్వారానే తప్ప దీంట్లో అడ్డగొందులు ఏమీ లేవు, వేరే దారులు లేవు, వేరే లిఫ్ట్లు లేవు, వేరే ఏంటి ఏమంటారు షార్ట్ కట్స్ లేవు, ఎక్సలేటర్స్ లేవు. ఓన్లీ వన్ వే. He is the only Jesus Christ. Amen. Hallelujah. Hallelujah. If you follow him, he will teach you how to live in this world. Amen. Hallelujah. If you never follow, you will be vain. నువ్వు ఏమి సంపాదించలేవు, ఏది నువ్వు సంపాదించలేవు. సంపదల కొరకు మాత్రం కాదు దేవుని నువ్వు నేను ఆరాధిస్తుంది ప్రియుడా. సంపదల గని అయినటువంటి దేవునితో సహవాసం చేయాలని నువ్వు నేను ఆరాధిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మనము డబ్బులు కట్టి దైవజనుడు ప్రయాసపడి ఒకవేళ వస్తున్నటువంటి కానుకల ద్వారా లేకపోతే దశంభాగాల ద్వారానో ఈ హాల్ను బుక్ చేసి ట్రాన్స్పోర్టేషన్ చేసి వీటిని అన్నిటినీ చేస్తున్నాం, మనకైతే తెలియదు. కానీ
ఆయన ప్రయాసపడుతుందంతా కూడా ఆయన ఆవరణ ఒకటి ఉంది. ఇక్కడ కూర్చున్న ప్రతి వాడు కూడా దాంట్లో కూర్చోవాలనే ఆశ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ద్వారం, ఈ ద్వారం ద్వారా మనకు మార్గదర్శిగా నిలబడింది. నా మాటలు అర్థమవుతున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగా. లేకపోతే ఈయనకి ఏం పని అంటే, నిజమే, అవునా కదా? ట్రాన్స్పోర్ట్స్కి డబ్బులు ఇవ్వడం. ఏమంటే ఒక దిరం యొక్క వాల్యూ ఎంత? 23 రూపాయల 80 పైసలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 24 రూపాయలు అనుకోండి. 5,000 ఇంటూ 24 రూపాయలు ఎంత అయింది చూస్తుంది బ్రదర్? 1,20,000, 1,50,000. ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి? కొంతమంది అంటూ ఉంటారు, నన్ను ఎప్పుడు అంటూ ఉంటాడు ఒకడు, ప్రతి ఆదివారం నువ్వు ప్రార్థనకి వెళ్తాను, నీకేమైనా పిచ్చా? కొంత సమయానికి ఎవరా బాబు, ఆయన రెస్ట్ తీసుకుంటాడు. ప్రతిరోజు ప్రార్థన చేస్తా, కంప్యూటర్ ముందు కూర్చుంటే ప్రార్థన చేస్తాం. నన్ను ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నారని నాకైతే తెలియదు. నేను ఆడు ఎక్కడ ఏ కెమెరాలను చూసాడో మరి తెలియదు. కంప్యూటర్ ముందు కూర్చుంటే ప్రార్థన చేస్తావు నువ్వు. ఆయన కొంచెం సమయం ఎవరా బాబు? ఆయనలో నువ్వు ఇక అత్తమాటలు పిలుస్తూ ఉంటున్నావు. ఆయన నీకు ఒక్కడికే జవాబు ఇస్తాడు, అందరికీ జవాబు ఇస్తాడు అన్నాడు. నా దేవుడు పక్షపాతి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, హీ డిక్లేర్స్ హిమ్సెల్ఫ్, ఐ యామ్ ద వే. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆ చివరి మాటల్లో నాకు ఒక మాట బాగా ఇష్టమైంది. ఏంటంటే, నేనే మార్గమును చదువునన్నా. నేను తప్ప, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రిని చేరలేడు. దీన్ని చెప్పాలంటే చాలా ప్రయాసతో కూడినటువంటిదే ఈ ప్రత్యక్షపు గుడారం గురించి చెప్పాలంటే. If we want to say about the tabernacle, we don't have a time to explain everything. The tabernacle, the place of everything belongs to the heavenly God. Hallelujah, hallelujah, hallelujah. That is what we are now explaining about the heaven of God. Amen. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దీనిని మనం దేవుని యొక్క రాజ్యముగా మనము ఈ రోజు మనమందరం కూడా వివరించుకుంటున్నామనంటే, ఆయన ద్వారానే తప్ప దీంట్లోకి ఎవ్వడు ప్రవేశించలేడు. ఆయనే మనం ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు. నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. నీ జీవితంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఆయన భుజముల మీద వేసుకున్నాడు. ఆయనే ఈ భారాన్ని అంతటిని మోస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నా ద్వారానే తప్ప మరెవడు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని చూడడు. అందుకని నా ప్రియ సహోదరుడా, ప్రతిసారి దేవుని యొక్క పిల్లలు సెలవిస్తూ ఉన్నారు, దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. అందుకనే గనులైనటువంటి దైవజనులు అందరూ కూడా దేవుని రాజ్యానికి చేర్చబడిపోతున్నారు. నీతిమంతులైనందరూ కూడా పిలువబడిపోతున్నారు. నీతిమంతులు దేవుని యొక్క రాజ్యములో ఉంటారు. నీతిమంతులు దేవుని సభలో ఉంటారు. ఈ నీతిమంతులందరూ కూడా ఎక్కడ, ఎలా అంటే వారు ధైర్యముగా, రోషముగా దేవుని యొక్క నామాన్ని ప్రకటించారు ప్రియులారా. అందుకని ఈ రోజు మనమందరం కూడా ప్రకాష్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓవర్ నైట్ లో అందరికీ కూడా గుండె జల్లు మంది. అంత గొప్ప మహానుభావుడు ప్రకాష్ గంటేల గారు ఉన్నది అన్నట్టుగానే బోధించాడు. లాస్ట్ వీక్ దైవజనుడు ఒక మాట అన్నారు, స్వస్థతలు చేసి, అద్భుతాలు చేసి దేవుని నామానికి రండి అని పిలవడం కాదు, సత్య స్వార్థను ప్రకటించు, దేవుని రాజ్యాన్ని కట్టు అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పలేడికి దేవుని నామమును మహిమపరచండి. అదే పని చేస్తాడు ఆయన. ఎవరైనా ఊహించారా ఆయన చనిపోతారని? ఎందుకనంటే దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించాడు గనుక, ఇతడు నా ప్రియ కుమారుడు అని సెలవిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో అందరూ హ్యాండ్ ఇచ్చేస్తారు. ఈ లోకంలో అందరూ హ్యాండ్ ఇచ్చే బ్యాచ్ ఎక్కువ. కానీ హ్యాండ్ పట్టుకునేటువంటి వాడు నా దేవుడా. ఆయన పైకి తీసుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హ్యాండ్ ఇచ్చి అందరూ కూడా, తమ్ముడు నీ ముఖం మీద ముఖం పెట్టి అంటారు, పక్క నుంచి వెళ్ళిపోతాడు. కానీ పీపుల్ విల్ గివ్ యూ షేక్ హ్యాండ్స్, బట్ దిస్ షేక్ హ్యాండ్స్ నెవర్ హెల్ప్ యూ. బట్ ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ షేక్ హ్యాండ్, అండ్ హీ విల్ హోల్డ్ యువర్ హ్యాండ్ until you lift it up. Amen. Hallelujah. God will lift you up even if you are in the deep sea.
పేతురును దేవుడు నీళ్ళలో మునిగిపోతున్నానంటే చెయ్యిస్తే లేపేశాడు పైకి. ఈ రాత్రి నీ చేతుడి దేవుడు నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. మార్గదర్శిగా నిలబడతాడు. నిన్ను నన్ను ఆ మార్గంలో కూర్చోబెడతాడు. ఆ ఆవరణంలోనికి ప్రవేశించేటువంటి వీసాన్ని దేవుడు పాస్ చేస్తాడా. నీవు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటిని ఫాలో అయితేనే. నీ కన్ను బాగోకపోతే నీకు వీసా వస్తుందా? డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందా? ఏమైనా వస్తుందా? నీ కాలు బాగోకపోతే ఎవడైనా నిన్ను జాబ్లోకి తీసుకుంటాడా? ఏం చేయలేడా. బికాస్ యు ఆర్ డిసేబుల్ అంటారా. నా దేవుడు అంటున్నాడా, నువ్వు ఎలాగున్నా పర్లేదు, నువ్వు నా ప్రియ బిడ్డ అంటున్నాడా. ఐ విల్ లిఫ్ట్ యు అప్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని గాడ్ విల్ నెవర్ సీ యువర్ అవుటర్ పోర్షన్, గాడ్ విల్ సీ యువర్ ఇన్నర్ టాలెంట్స్. ఆమేన్, హల్లెలూయా. చిన్నోడు రాయుడు అని చెప్పి వాడిని అభిషేకం చేయకుండా విడిచిపెట్టలా. చిన్నోడే కావాలి. పొట్టోడు అయినప్పటికీ కూడా వీడు గట్టోడు రా అని అంటారు, చూశారు కదా. అందుకునే గట్టోడిగా చేసి గొలియాతుని చంపించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో నా మాటలు అర్థమవుతున్నటువంటి ప్రియ సహోదరుడా, భయపడొద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడా. అందుకునే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకునే నీ శ్రమలన్నింటిని కూడా ఆయన శ్రమగా భావించాడు. అందుకునే నీ శాపమంతటిని కూడా శాపముగా భావించాడు. అందుకునే నీకున్నటువంటి సమస్తాన్ని ఆయన భుజం మీద వేసుకున్నాడు. అందుకునే నీ కోసం ప్రాణత్యాగాన్ని చేశాడు. అందుకునే నీ కోసం ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. అందుకునే నీ కోసం సమస్తము కూడా దున్నేసినట్లుగా వీటంతా దున్నించుకున్నాడు. అంతేకాదు రోమ్య సామ్రాజ్యానికి అప్పగించబడిపోయాడు. ఆ కలువరిలో నీ కోసం నా కొరకు ఆయన నలిగిపోయాడు. మ్రాను మీద వేలాడినటువంటి మహానుభావుడు ఈ రాత్రి నీకు నాకు స్వతంత్రాన్ని కలుగజేసి ఈ ఆవరణంలో కూర్చుని ఆయన్ని ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినటువంటి వాడు మహోన్నతుడు. ఆయనే మనం పిలుస్తున్నటువంటి నిజరక్షకుడైన యేసు క్రీస్తు. ఆయన పడుతున్నటువంటి ప్రయాసం ఏంటో తెలుసా? నువ్వు నేను ఆయన ద్వారా దీనిలోనికి ప్రవేశించాలి. నువ్వు కాల్చబడాలి అని దైవజనుడు లాస్ట్ వీక్ చెప్పాడు కదా. ఎక్కడ కాల్చబడుతున్నావు? నువ్వు పరీక్షించుకో. ఈ వారం అంతా నిన్ను కాపాడిన దేవుని కొరకు నువ్వు ఏ విధంగా కాల్చబడుతున్నావు? ఏ విధంగా కాల్చబడుతున్నావు? నేను ఈ మాటలు ముగించబోతున్నాను. ఈ రోజుల్లో ఎంతమందికి గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి? అందరికీ గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి కదా. గ్యాస్ పొయ్యిలు లేనప్పుడు మీరందరూ కూడా వంట దేని మీద వండుకునేవారు? కట్టెల పొయ్యిల మీద కదా. కట్టెల పొయ్యిలు ఉన్న వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తండి. మా ఇంట్లో ఇప్పటికీ ఉంది. మా అమ్మమ్మ ఇప్పటికీ కూడా కట్టెల పొయ్యి మీద ఉంటుంది. దాని మీద టేస్ట్ ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ నెవర్ నో దట్. సో ఐఎమ్ టెల్లింగ్ ఏ స్మాల్ ప్రొవర్బ్ ఇన్ అవర్ లాంగ్వేజ్. ఈ కట్టెల పొయ్యి ఉన్న వాళ్ళందరూ కూడా మొట్టమొదట ఇళ్లలో అందరూ ఎక్కువగా అగ్గిపెట్లు పెట్టుకునేవారు కాదు. అవును కదన్నా. మా పక్కిళ్ళు ప్రభాకరనది అయితే మేమేం చేసేవాళ్ళం తెలుసా? మా దగ్గర మ్యాచ్ బాక్స్ కొంటున్న డబ్బులు ఉంటాయో ఉండేవో తెలియదు, కానీ కొంటే లాభమో దండగా కూడా తెలియదు, కానీ మేము వాళ్ళ దగ్గర కొబ్బరి డొక్క పట్టుకెళ్ళి వాళ్ళ పొయ్యి ఊది సరిచేసి వాళ్ళ పొయ్యి బాగా మండుతుంటే దాంట్లోంచి 4 బొగ్గులు, అన్న కొంచెం బొగ్గులు తెచ్చుకుంటానే, ఆ బొగ్గులు తెచ్చుకొచ్చి దాన్ని మా ఇంట్లో తీసుకొచ్చి మా పొయ్యిలో వేసి దాని మీద కొంచెం కొబ్బరాకులు గట్ట పెట్టి తర్వాత 2 కర్రలెట్టి ఉఫ్ అని ఊది దాన్ని మేము వెలిగించుకున్నాం. దీని సారాంశం ఏంటో తెలుసా? దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సత్యము ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి సంపాదించుకో. అక్కడ నువ్వు ఎలుగు, దాన్ని నువ్వు తెచ్చుకో. దాన్ని నువ్వు తెచ్చుకుని నీ ఇంట్లో పెట్టుకో. నువ్వు ఇప్పుడు కష్టపడు. నువ్వు ఊదయ్యా, నువ్వు రగిలించు దాన్ని. నువ్వు ఊదితే ఏమవుతుందంటే స్పార్క్ పెరుగుతూ ఉంటుంది. నీలో ఏమవుతుందంటే స్పార్క్ పెరుగుతూ ఉంటుంది. ఆ స్పార్క్ ఏమవుతుందంటే నిన్ను మండిస్తుందరా, నిన్ను మండిస్తుంది సహోదరా. నువ్వు మండితే నీ కుటుంబం మండుతుంది. నీ పొయ్యి మండితేనే నీకు అన్నం ఉంటుంది, బువ్వు ఉంటుంది. లేకపోతే 5 ఏళ్ళు నోట్లకు దిగవు.
నువ్వు మండితేనే నీ కుటుంబం మండుద్ది. నువ్వు మండితేనే నీ పిల్లవాళ్ళు మండుతారు. నువ్వు మండితేనే నీ భార్య మండుద్ది. నువ్వు మండితేనే నీ కుటుంబం మండుద్ది. నీ కుటుంబం మండితేనే నీ యొక్క ఇరుగు పొరుగు వారికి మండుతారు. అప్పుడు అందరూ అంటారు, వీడంత ఎదిగిపోయాడండి. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆకాశ వాకిండ్లను విప్పి పట్టుజాలని దీవెన వర్షాన్ని కుమ్మరింపజేస్తాడు. ఆమేన్. ఇది ఆగదు. ఇది ఆగదు. ఎందుకంటే శ్రమల గుండా వెళ్ళి నువ్వు ఇక్కడ కాల్చబడుతున్నావు గనుక. బలిపీఠం దగ్గర నువ్వేమవ్వాలి? కాల్చబడు. ఒక రోజు ఒక దైవజనుడు చెప్పేసి వదిలేస్తాడంటే దాన్ని ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టంగా చేసేది. దేవుని యొక్క నామం పెరట వెలిగించబడాల, కాల్చబడాల, బలియాగం అవ్వాల. వ్యర్థంగా కాదు దైవజనుడు చెప్పింది. విరిగి నలిగిన హృదయము నాకు ఇష్టమైనటువంటి బలియాగం అంటున్నాడు. ఈరోజు నువ్వు నేను కాల్చబడదామా? నువ్వెంత సంపాదించుకుంటావో, ఎంత వాక్యాన్ని నేర్చుకుంటావో, ఎంత ప్రార్థన నేర్చుకుంటావో, ఎంత ఆరాధనలో వెలిగించబడతావో, ఎంతగా నువ్వు మండుతావో ఇక్కడ, ఈ మండిన దాన్ని ఆర్పుకోవద్దు. అందుకని మీ ఆత్మలను ఆర్పకుడి. మీరందరూ కూడా దేవుని జీవము కలిగినటువంటి ఆత్మ ఉన్నారు కనుక ఆయన కొరకు వెలిగింపబడదాం. ఆయన ద్వారా పరిశుద్ధ ఆవరణలోనికి చేర్చబడదాం. ఆయన స్వతంత్ర్యం మనల్ని స్వతంత్రులుగా చెయ్యునుగాక. ఈ మాటలను దేవుడు దీవించి మనలందరినీ బలపరచునుగాక. కండ్లు మూసుకుందామా? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, జీవనపరచువాడవు, చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. నీకే సాధ్యము. నీకే సాధ్యమయ్యా తండ్రి. నీవు సమస్తాన్ని సాధ్యపరచగలిగినటువంటి దేవుడు. మా మార్గములో నిలవబడి మాకు మార్గదర్శిగా నువ్వు ఉన్నందుకు మీకు వందనాలు నాయన. నీ ఆవరణంలో ప్రవేశించాలంటే నాయన మేము ఏ విధమైనటువంటి దుష్టాత్మకు లోనవ్వకుండా నీ సత్యమైనటువంటి మార్గములో, నేనే మార్గమని సెలవిచ్చిన దేవా, మేము మండించబడి మా కుటుంబాలను మండించుకుంటూ నీ రాజ్యంలో చేర్చబడాలనేటువంటిదే మా ఆశయ. మమ్మల్ని అటు రీతిగా నడిపింప చేయమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి మమ్మల్ని స్థిరపరచమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఇది సమయం ప్రత్యేకంగా ప్రైజ్ లార్డ్. ప్రభు భోజన సంస్కారంలోకి వెళ్దాం దేని బిడ్డలారా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనాన్ని 26 నుండి చదువుతున్నా నేను, అందరూ జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుండి 30 వరకు. వారు భోజనము చేయుచుండగా
యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో నాతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు భోజన సంస్కారంలోకి వెళ్తున్నటువంటి మనందరం కూడా మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి, మన జీవితాలని దిద్దుకోవాలి. ఇందాక ప్రత్యక్ష గుడారాన్ని గురించి, ద్వారాన్ని గురించి తెలియజేసినట్టుగా, ప్రత్యక్ష గుడారము ద్వారం లోపలికి వెళ్ళగానే ఇత్తడి బలిపీఠం ఉంటుంది. ఆ ఇత్తడి బలిపీఠం తర్వాత గంగాళం ఉంటుంది. ఆ గంగాళం దగ్గర యాజకులు, ప్రధాన యాజకుడు తమ చేతులు కాళ్ళు కడుక్కోవాలి. ఆ గంగాళం దగ్గర కడుక్కున్న తర్వాతనే ముందుకెళ్ళడానికి, పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. యేసు ప్రభు 3 స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనం ఇందాక దైవజనుల ద్వారా విన్నాం. నేనే మార్గమును, ఆ మార్గం ఏదో కాదు, ఆవరణమే ఆయన మార్గం. సత్యము పరిశుద్ధ స్థలం, జీవము అతి పరిశుద్ధ స్థలం. ఆయన చెప్పినట్టుగా ఆవరణంలో, ఆయన మార్గంలో మనం నడవగలగాలి. బలిపీఠం దగ్గర మన తప్పిదాలని ఒప్పుకోవాలి, మన స్థితిగతులను ఒప్పుకోవాలి. బలిపీఠం దగ్గర మనలో ఆయాసకరమైన ప్రతి మార్గము నుంచి మనం విడిపించబడాలి. బలి పశువైనటువంటి యేసు క్రీస్తు రక్తంలో మనం కడగబడాలి. ఈ ప్రత్యక్ష గుడారం అంతా కూడా యేసు ప్రభు యొక్క జీవితానికి, యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉంది, పరలోకానికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు యొక్క శరీరానికి, ప్రాణానికి, ఆత్మకు సాదృశ్యంగా ఉంది. ఆవరణం శరీరం, పరిశుద్ధ స్థలం ఆయన ప్రాణం, అతి పరిశుద్ధ స్థలం ఆయన ఆత్మ. దేవుని బిడ్డలారా, ప్రాణము, శరీరము, ప్రాణము, ఆత్మ 3 భాగాలు కనబడుతున్నాయి. ఈ ప్రత్యక్ష గుడారం అంతట్లో ఎన్నో ప్రత్యక్షతలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ రాలేదు కాబట్టి మళ్ళీ నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు. మీకు అర్థమవుతుందా, వ్యర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా ప్రత్యక్ష గుడారం? దాదాపు ఒక 7-8 సంవత్సరాల క్రితం నేను చెప్పినప్పుడు చాలా మంది నా దగ్గరికి వచ్చి చెప్పింది ఏంటంటే, నాకు అర్థం కాలేదన్నా అని చెప్పారు. మీకు అర్థమవుతుందో లేదో అని నేను అనుకుంటున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు మనందరినీ నడిపిస్తున్నటువంటి ఈ ప్రత్యక్ష గుడారపు యొక్క ప్రత్యక్షతలో మనందరూ నిలబడాలి. ఆమేన్. నిబంధన మందసం దగ్గరికి, కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ అనుభవాలన్నీ అనుభవించాలి. గంగాళంలో ఏముంటుంది? నీళ్లు ఉంటాయి. గంగాళంలో ఏముంటుంది? ఈ గంగాళాన్ని ఎలా తయారు చేస్తారంటే, ఆ రోజుల్లో స్త్రీలు ధరించే అద్దాల లాంటి వస్తువులన్నిటినీ తీసుకొచ్చి వాటిని కరిగించి అద్దముగా చేసి ఆ గంగాళంలో నీళ్లు పోసి ఉంచుతారంట. ఎవరైతే ఆ గంగాళం దగ్గరికి వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కోవడానికి వంగుతారో వాళ్ళ రూపం, వాళ్ళ ప్రతిరూపం స్పష్టంగా కనబడుతుందండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాల్ని చూసుకున్నప్పుడు అద్దంలాగా మన ప్రతిబింబం కనబడుతుంది. మనం ఏమై ఉన్నామో మనకు కనబడతాయి. అందుకోసమే యాజకులు, లేవీయులు అక్కడికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కునేవారంట. ఈ రోజున ప్రభు భోజన సంస్కారాల్లోకి వెళ్తున్నటువంటి మనల్ని మనం కడుక్కోవాలి. దేవుని బిడ్డలారా, మన మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి. ఆమేన్ చెప్తారా? మంచి మనస్సాక్షిని కలిగిన వారంగా ప్రభు భోజన సంస్కారంలో పాలు పొందాలి. ఇది ప్రసాదం కాదు దేవుని పిల్లలారా. దేవుని సన్నిధిలో మంచి మనస్సాక్షిని సంపాదించుకోవాలి. నీ హృదయం నీ మీద దోషారోపణ చేయకూడదు. మన దైనందిన జీవితంలో మనం చేస్తున్న పని పాటలలో ఎన్నో అవంతరాలు జరుగుతున్నాయి, ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి, అసమాధానం ఏర్పడుతుంది, నీ బాస్కు నీకు మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా మంచి మనస్సాక్షిలోకి రాగలగాలి. ఆమేన్. సమాధానం లేదేమో ఇంకెవరితోనైనా, నీ భార్యతోనే సమాధానం లేదేమో, సరిగ్గా ఫోన్ మాట్లాడట్లేదేమో, నీ పిల్లలతో సరిగ్గా నీ తల్లిదండ్రులతో సరిగ్గా మాట్లాడట్లేదేమో. అందరితో సమాధానంగా ఉండి ప్రభు భోజన సంస్కారంలో పాల్గొనాలి. ఆమేన్. గంగాళం దగ్గర ఉన్నాం. మళ్ళీ వచ్చే వారం ఇంకా స్పష్టంగా దేవుని చిత్తమైతే 2 వారాల్లో 2 స్పీకర్స్ రాబోతున్నారు. వచ్చే వారం కోయిట్ నుంచి సునీల్ అన్న గారు వస్తున్నారు.
ఆ తర్వాత ఇండియా నుంచి ఒక దైవజనుడు వస్తున్నాడు. ఆ తర్వాత వీలైతే దేవుని చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యమైతే మళ్ళీ ప్రత్యక్ష గుడారాన్ని విందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. దైవ సేవకులు, సువార్థికులు దయచేసి ముందుకు రండి. రాజ్ కుమార్ అన్న, ప్రసన్న అన్న దయచేసి ముందుకు రండి. యాకోబ్ అన్న రండి. మాణిక్యం నాన్న, రత్నాకర్ అన్న ముందుకు రండి అన్న. జీసస్. అందరూ కూడా కళ్ళు మూసుకొని మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం దేవుని బిడ్డలారా. చాలా శ్రేష్టమైన సమయం. ఆ రోజున యాజకులు, లేవీయులు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే గంగాలం దగ్గరికి వెళ్ళాలి. ఆ గంగాలం దగ్గర తమ ప్రతిరూపం కనబడుతుంది. తమను తాము కడుక్కొని ముందుకెళ్ళాలి. ఈ రోజున ప్రభు భోజన సంస్కారాలకు వెళ్తున్నటువంటి మనల్ని మనం కడుక్కోవాలి. ప్రసన్న ముందుకు వెళ్తాం. అందరు మౌనంగా ఉండి ప్రార్థనలో ఉందా దేవుని బిడ్డలారా. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉన్నట్లయితే మన మధ్యలో ఉన్న సువార్థికులు ప్రసన్న గారు రొట్టె కొరకు ప్రార్థన చేస్తారు. అదేవిధంగా రాజ్ కుమార్ అన్న గారు ద్రాక్షరసం కొరకు ప్రార్థన చేస్తారు. అది ప్రభు శరీరం అని, రొట్టె ద్రాక్షరసము ఆయన రక్తం అని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా కొరకు నాగటి సాళ్ళ వల్ల దున్నబడి మీ శరీరాన్ని రొట్టెగా మార్చి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు, నా ప్రేమను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయుడి అని చెప్పినావు. అయానికి స్తోత్రాలు. మీకు మా ప్రాణం ఉన్నంత వరకు నా మరణాన్ని ప్రచురించండి అని చెప్పావు. నీకు స్తోత్రాలు. నీవు అతి పరిశుద్ధుడవు. నీకు స్తోత్రాలు. నీతో కలిసి సహవాసము చేయాలి అంటే దీన్ని చేయుడి అని చెప్పావు. అయ్యా, మాలో ఎవరైనా యోగ్యముగా అయ్యా ఈ సన్నిధిలో నిలబడితే దయచేసి మమ్మల్ని క్షమించండి నాయన. మమ్మల్ని పరిశుద్ధపరచండి నాయన. ఎందుకంటే నువ్వు సమీపింపురాని తేజస్సులో వసించువాడవు. నీతో సహవాసము చెయ్యాలి అంటే మీ రక్తంలో కడగబడాలి. అయ్యా, మా అవిధేయతలు ఒప్పుకుంటున్నాం, మా అసమాధానాన్ని ఒప్పుకుంటున్నాం, మా అతిక్రమాలను ఒప్పుకుంటున్నాం. మా కన్నుల ద్వారా, ఆలోచనల ద్వారా, మా అంతరంగము ద్వారా అయ్యా ఈ వారం అంతా, ఈ నెలంతా జరిగిన ప్రతి విధమైన బలహీనతను మీ సన్నిధికి తీసుకొస్తూ ఉన్నాం. అయ్యా, మేము వర్ధిల్లాలి అంటే మేము విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి అని వాక్యం చెబుతుంది. మేము ఒప్పుకొని ఈ సమయంలో విడిచిపెడుతుంటుండగా మీ కృప మాకు తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అద్వితీయ దేవా, మీకు వందనాలు నాయనా. అయ్యా, నీ నామాన్ని ఇటు రీతిగా జ్ఞాపకం చేసుకునేటువంటి మహాఘనతను మాకు మీరు దయచేస్తున్నందుకు మీకు వందనాలు రాజా. నాయనా, ఇది నా రక్తము, దీన్ని మీరు త్రాగినప్పుడల్లా నన్ను మీరు జ్ఞాపకం చేసుకునుడి అని మీరు సెలవిచ్చారు తండ్రి. మీరు మా కొరకు విరిగి నలిగిపోయారు నాయనా. ఇది మీరు మా కొరకై చిందించినటువంటి నీ పరిశుద్ధ రక్తము తండ్రి. నాయనా, ఈ ప్రశస్తమైన నాయనా నీ రక్తములో మేము కూడా పాలిభాగస్తులను ఒకటకు మీరు మాకు అర్హత ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. నాయనా, నీ దైవజనుడు తెలియచేసినట్లుగా నైనా మేము చేసినటువంటి ఏవైనా పాపములుంటే నాయన వాటిని అన్నిటినీ నీ సన్నిధానంలో కడుగుకుంటున్నాము తండ్రి. కడుక్కొని అయ్యా మా పాపమంతా నీ రక్తంలో కడిగి పర్వ పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధతతో ప్రభువ ఈ రక్తంలోనిది పానము చేయుటకు మమ్మలను సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి దీనిలోనికి మేము ప్రవేశిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉన్నట్లయితే ప్రభు శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందాం. ప్రేమించితివో దేవా అందుకు బలి
ఆత్మను పాప వేలాడితివి బాప నర రూపివైనావు ఆ నాకు చప్పుడు నీవే నా స్థానములో నీవే నాకు చాలినదే నీవే నా స్థానములో నీవే యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు నిన్ను నీలో చూచుకున్నావు నన్ను దాచియున్నావు నన్ను నీలో చూచుకున్నావు నన్ను దాచియున్నావు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోనే నివసించుచున్నావు నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోనే నివసించుచున్నాను నీవు నన్ను ఎన్నుకున్నవి నీ కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్నుకున్నవి నీ కొరకై నీ కృపలో హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఇంకెవరికైనా ప్రభు శరీరం కానీ రక్తం కానీ రానట్లయితే దయచేసి మీ కుడి చేయి పైకెత్తే మీ దగ్గర తీసుకొస్తారు. ఇమ్మాను ప్రార్థన చేసుకుందాం. ఇంకా మిగిలిపోయిన ప్రభు శరీరము రక్తము మన మధ్యలో ఉంది. ఇంకా అనేక ఆత్మల్ని దేవుడు అనుగ్రహించినట్టుగా ప్రార్థన చేద్దాం. ప్రేమికుల మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదైన గొప్ప దేవ, సర్వశక్తి మంత్రానికి స్తోత్రాలు. ఈ రాత్రి నీ సన్నిధికి మమ్మల్ని అందరినీ నడిపించినందుకు వందనాలు అయ్యా. ఈ సమయంలో ప్రభా నీ యొక్క
శరీరంలో రక్తంలో పాలు పొందుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అయ్యా, నిన్ను ప్రచురం చేసే వరకు మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. అయ్యా, ఒకవేళ అయోగ్యులుగా ఉన్న నీ బిడ్డలు ఎవరైనా అయోగ్యంగా ఉంటే వారిని క్షమించండి. మమ్మల్ని అందరినీ కూడా మీరు క్షమించండి. నీ కాయాస్కరంగా బ్రతికితే మమ్మల్ని అందరినీ మన్నించండి. అయ్యా, మరోసారి మేము తీర్మానం చేసుకుంటున్నాం, మీ జీవముతో మమ్మల్ని నింపండి. అయ్యా, జీవమై ఉన్న యేసయ్యా, మాకు ఆహారంగా వచ్చావు. జీవాహారమైన నీవు మాకు జీవమిచ్చే దేవుడు తండ్రి. నీ శరీరాన్ని, నీ యొక్క రక్తాన్ని మేము భుజించినటువంటి మమ్మల్ని మీరు ఆశీర్వదించి ప్రత్యేకపరచమని అడుగుతున్నాను. ఇంకా మిగిలిపోయినటువంటి మీ యొక్క శరీరము, రక్తం ఇక్కడ ఉంది. ఇంకా అనేక ఆత్మలు మీరు మాకు అనుగ్రహించమని, ముందున్న సమయమంతట్లో మీరు మాకు తోడుగా ఉండమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మరి మేలు చేయక నువ్వు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనని పాట పాడి దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. చించునట్లు నేను వేరే దూరం తొలగించారు వేరే Yesaya, 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 Yesaya. నీదు ఆస్తులు తాకాయిను పశ్చాత్తాపం కలిగేరా, నేను పాపిని గ్రహించగా పశ్చాత్తాపం కలిగేరా, నేను పాపి
నీతో చేరి యేసయ్యా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో బ్రదర్ రంజిత్ వచ్చి ప్రార్థిస్తారు. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నీకు స్తోత్రం, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయనా. నీకు వందనాలు. వేయబడిన కానుకలను ఆశీర్వదించుము ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. గుప్పిళ్ళు విప్పి తండ్రి నీ సన్నిధిలో తండ్రి గుప్పిళ్ళు విప్పి నీ సన్నిధిలో వేసిన కానుకలను ఆశీర్వదించి 30 దంతలు 60 దంతలు 100 అంతలు తండ్రి వారికి తండ్రి మరి ఆశీర్వాదం దయచేయము దేవా. నీకు స్తోత్రములు తండ్రి. మాసిదోనియ సంఘస్థులు ప్రభువా బీదలైనప్పటికీ తండ్రి వారు ధారాళంగా ఇచ్చినారని తండ్రి వాక్యం సెలవిస్తున్నది ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. బీద విధవరాలు వేసిన కానుక గొప్పదని నీవు సెలవిచ్చినావు ప్రభువా. నీకు స్తోత్రములు నాయనా. దేవా నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా మేము ఇచ్చేవారిగా తండ్రి మమ్మల్ని ఇంకా ఆశీర్వదించి ప్రభువా నీవే నీ సేవలో వాడుకోనమని మేము వేడుకుంటున్నాం ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. వేయబడిన కానుకలను ఆశీర్వదించి నీ సన్నిధిలో వాడుకొనుము తండ్రి. నీకు స్తోత్రములు. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థించిన సోదరుడు ప్రత్యేకమైన వందనాలు. కూర్చోండి. ప్రత్యేక కానుకలు ఎవరైనా తీసుకొచ్చిన వారు ఉంటే తీసుకురాగలరని ప్రభుపేట మనవి. ప్రత్యేకమైన కానుకలు, మొక్కుబళ్ళు